ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దాడుల గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇరాన్ పైన యుఎస్ జరిపిన దాడుల వల్ల స్టూడెంట్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా స్టూడెంట్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి. జనరల్గా ఎందుకంటే మన ఎడ్యుకేషన్కి సంబంధించిన మనుషులు కాబట్టి ఎక్కువ మంది వ్యూవర్స్ అలా చూస్తారు. బేసికల్గా నేను గవర్నమెంట్లో వర్క్ చేశాను, బీయింగ్ ఏ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అవి చూసాను కాబట్టి కాంటెంపరీ ఇష్యూస్ మీద నాకు కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను, అలాగే చూస్తూ ఉంటానండి. సో అందుకని సపరేట్గా వీడియోస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ కొంచెం డిఫరెంట్గా నన్ను అట్లా చూడరు. బట్ ఓవరాల్గా అంటే నిన్న జరిగిన ఏదైతే మీకు డైరెక్ట్గా యూఎస్ఏ అనే డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనడం అయ్యిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ తర్వాత అట్లా ఇరాన్తో మళ్ళీ ప్రత్యక్షంగా రావడం అనేది ఇది మనం చెప్పొచ్చండి. సో దీనికి సంబంధించి అంటే జనరల్గా నేను అనుకోవడం ఏంటంటేనంటే ఇరాన్ అనేది డెఫినెట్గా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్న మాట వాస్తవం. డైరెక్ట్గా అందరూ అనుకున్నట్టుగానే ఏదో పెద్ద లేమెన్ అనాలిసిస్ లేకపోతే యూట్యూబ్లో థమ్స్ పెడితే పెట్టచ్చు తప్ప మీకు చైనా కానీ అటు రష్యా కానీ డైరెక్ట్గా వీళ్ళకి యుద్ధంలోకి ఎట్టి పరిస్థితులకు సపోర్ట్ రాదండి. ఇండియా పాకిస్తాన్ అప్పుడు కూడా నేను కరెక్ట్గానే చెప్పాను. నేను జనాలు రకరకాలుగా అనుకున్నారండి. ఇక్కడ ఎమోషన్స్ నడవండి. నా ఒంట్లో సెల్ఫిష్, నా ఇంట్లో సెల్ఫిష్, నా దేశం నాది, ఇంతే కాన్సెప్ట్ అండి. అమెరికా వాడిగా వాడు దేశం ముఖ్యం, వాడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు మూడో క్వశ్చనే ఉండదండి. ప్రతిదానికి అంతే, మనకైనా అంతే, అదేనా అంతే. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, క్లియర్గా రష్యా కూడా ఆల్రెడీ చెప్పేశాడు, నువ్వు వెపన్స్ కూడా ఇవ్వద్దు, నువ్వు ఓన్లీ ఖండించాడు అంతేడు. చైనా వరకు ప్రస్తుతానికి ఏదో కొన్ని ఇస్తున్నారు కాబట్టి ఇండైరెక్ట్గా చైనా కూడా వార్నింగ్ ఇచ్చినట్టే. సో ఒక్క ఇరాన్లో అణు ఆయుధాలు ఏదైతే మీకు ఉందో ఈ అణు ఆయుధాలు కూడా చేయడం అంటే ఈవెన్ ఇండైరెక్ట్గా రష్యాకు కూడా ఇష్టం లేదు మనసులో. ఈవెన్ సౌదీ అరేబియా కానీ గల్ఫ్లో ఉన్న చాలా దేశాలకి ఇష్టం లేదండి ఇరాన్తో. విత్ ఇన్ ద ఇరాన్లో కూడా చాలా రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి. సో అన్ని దేశాలు వచ్చి వరల్డ్ వార్ వస్తుంది అన్న పాయింట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో 40 ఏళ్ల క్రితం జనాలు మాట్లాడండి. అసలు వరల్డ్ వార్ అనేది ఎప్పుడు రాదండి. నేను నా దేశం ఇప్పుడు ఇండియా ఉందనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు ఇండియా ఉంది, మీరు అందరూ మామూలుగా చెప్తున్నారు తప్ప ఎవరో సరిగా ఒక దేశాన్ని సపోర్ట్ చేయట్లేదు, ఖండించట్లేదు అని అందరూ వాగాం మనం, మోడీతో సహా ఎవడో పట్టించుకోలేదు. తర్వాత రేపు పొద్దున్న ఇప్పుడు జరిగింది కదా ఇరాన్కి, ఇప్పుడు ఇజ్రాయెల్కి జరుగుతుంది, లేకపోతే యూఎస్కి జరుగుతుంది ఇరాన్కి, ఇండియా ఏమైనా స్టాండ్ తీసుకుందా? లేదు.